వెండితెరపై ఆమె ఒక మహారాణి, బాలీవుడ్ను ఏలిన స్టార్ హీరోయిన్. కానీ నిజ జీవితంలో ఆమె ఒక బాధితురాలా? అవును, మనం మాట్లాడుతున్నది కరిష్మా కపూర్ గురించే. 2003లో ఢిల్లీకి చెందిన టాప్ బిజినెస్ మ్యాన్ సంజయ్ కపూర్ను పెళ్లాడినప్పుడు వాళ్ళది మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంట అన్నారు. కానీ ఆ పెళ్లి తెర వెనుక కన్నీళ్లు, వేధింపులు, నమ్మక ద్రోహం ఉన్నాయని మీకు తెలుసా? 2014లో విడాకుల కోసం కోర్టుకెక్కిన కరిష్మా తన భర్త సంజయ్ అత్తగారు రాణి కపూర్ పై సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధించారని, శారీరకంగా, మానసికంగా హింసించారని ఆమె పెట్టిన డౌరీ హెరాస్మెంట్ కేసు బాలీవుడ్ ని షేక్ చేసింది. సంజయ్ కపూర్ వర్షన్ దీనికి పూర్తి విరుద్ధం. కరిష్మా నన్ను పెళ్లి చేసుకున్నదే నా డబ్బు, ఆస్తుల కోసం. అభిషేక్ బచ్చన్ తో బ్రేకప్ తర్వాత కావాలనే నన్ను టార్గెట్ చేసిందని సంజయ్ రివర్స్ అటాక్ చేశాడు. ఒకరిపై ఒకరు బురద జల్లుకున్నారు. కోర్టు రికార్డుల ప్రకారం 2016లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో నిజంగా గెలిచిందెవరు, ఓడిందెవరు? కరిష్మా పెట్టిన కట్నం కేసులో నిజమెంత? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.